Hi friends, welcome to my channel, part 4 of HIV notes. Laboratory diagnosis. It includes specific tests and non-specific tests and tests for immunodeficiency. ప్రీవియస్ వీడియోలోని మనం ఈ లాబొరేటరీ డయాగ్నోసిస్ ఫ్లో చార్ట్ చూపించాను మీకు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్తాను. స్పెసిఫిక్ టెస్ట్స్, ఇందులో యాంటీజెన్ డిటెక్షన్, తర్వాత యాంటీబాడీ డిటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ యాంటీజెన్ డిటెక్షన్లో మనకి ఏంటి అంటే P24 అనే యాంటీజెన్ని కనుక్కుంటారు ఇందులో. తర్వాత వైరస్ని ఐసోలేట్ చేస్తారు. ఏ విధంగా అంటే పేషెంట్ లింఫోసైట్స్ని తీసి ఆ తర్వాత ఎవరే ఇన్ఫెక్ట్ అవ్వని అన్ఇన్ఫెక్టెడ్ హ్యూమన్ లింఫోసైట్స్తోని కలిపి వైరస్ని ఐసోలేషన్ చేస్తారనమాట. అంటే మనకు సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఎరలాగా వేస్తారనమాట. లోపల వైరస్ ఉందా లేదా అని చెప్పి అన్ఇన్ఫెక్టెడ్ అయిన హ్యూమన్ లింఫోసైట్స్ని కూడా అందులో యాడ్ చేయడం వల్ల ఇన్ఫెక్ట్ అయిన లింఫోసైట్స్ ద్వారా లోపల ఉన్న వైరస్ అనేది బయటికి వచ్చి మనకు అప్పుడు కనిపిస్తుంది అనమాట. వైరల్ రెప్లికేషన్ కెన్ బి డిటెక్టెడ్ బై డెమాన్స్ట్రేషన్ ఆఫ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ యాక్టివిటీ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ వైరల్ యాంటీజెన్. చెప్పాను కదా, వైరస్ అనేది రెప్లికేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది ఈ ప్రాసెస్ తర్వాత. సో అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, మనం రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ యాక్టివిటీ ద్వారా మనం దాన్ని కనిపెడతాం అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం వైరల్ యాంటీజెన్ని కనిపెడతాం. డిటెక్షన్ ఆఫ్ వైరల్ న్యూక్లిక్ యాసిడ్. సో ఇక్కడ పీసీఆర్ను ఉపయోగించి డిటెక్ట్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్లో యాంటీబాడీ డిటెక్షన్. యాంటీబాడీ డిటెక్షన్లోని మనం స్క్రీనింగ్ టెస్ట్స్, సప్లిమెంటరీ టెస్ట్స్ యూజ్ చేస్తారనమాట. ఇవి ఎందుకంటే సేఫ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం, అలాగే ఇన్ఫెక్షన్ ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యింది అండ్ ట్రీట్మెంట్ ఇస్తుంది ఏదైతే ఉందో పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తారు కదా, అది ఎంతవరకు నయమైందో లోపల చూడడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ప్రీనటల్ కేర్, ప్రెగ్నెన్సీ ద్వారా చైల్డ్కి ఏమైనా ఇన్ఫెక్ట్ అయితే అది కూడా డిటెక్ట్ చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. స్క్రీనింగ్ టెస్ట్స్, ఇందులో ఎలిసా టెస్ట్స్, ర్యాపిడ్ టెస్ట్స్ ఉంటాయి. సో డాట్ బ్లాట్ ఎస్ఏ, లాటరల్ ఫ్లో ఎస్ఏ, పార్టికల్ అగ్లూటినేషన్, హెచ్ఐవి స్పాట్, కూమ్స్ టెస్ట్. ఇందులో సింపుల్ టెస్ట్స్ ఉంటాయి. ఇది ఎలిసాను ఉపయోగించి చేస్తారు. Okay, we will continue in next video. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.